హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ సంబంధించి లేటెస్ట్ ఓటీటీ మూవీస్తో మీ ముందుకు వచ్చేసా. ఇక ఈ వీడియోలో లేటెస్ట్గా ఏ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్. మరొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. తమిళ్, కన్నడ, హిందీతో పాటుగా తెలుగులో ఉన్నవే నేను సజెస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం ప్రతి ఓటీటీ అప్డేట్స్లో తెలుగే సజెస్ట్ చేస్తాను అనమాట. నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అన్నమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1, టచ్ మీ నాట్. ఇదొక వెబ్ సిరీస్ అనమాట. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 4th నుండి తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి డైరెక్టర్ వచ్చేసి రమణ తేజ, పృథ్వీరాజ్, నవదీప్ మెయిన్ రోల్లో నటించారు. నెంబర్ 2, హోమ్ టౌన్. ఇదొక తెలుగు వెబ్ సిరీస్ అనమాట. డైరెక్టెడ్ బై శ్రీకాంత్ రెడ్డిపల్లె, రాజీవ్ కనకాల, ఝాన్సీ మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ హోమ్ టౌన్ వెబ్ సిరీస్ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏప్రిల్ 4th నుండి తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 3, చమక్ సీజన్ 2. ఇదొక హిందీ వెబ్ సిరీస్ అనమాట. ఇదొక హిందీ మ్యూజిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. డైరెక్టెడ్ బై రోహిత్ జుగరాజ్, పరమ్వీర్ చీమా, ఇషా తల్వార్ మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ చమక్ సీజన్ 2 వెబ్ సిరీస్ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 4, కింగ్స్టన్ మూవీ. ఇదొక తెలుగు డబ్బడ్ తమిళ్ హర్రర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై కమల్ ప్రకాష్, జీవి ప్రకాష్ కుమార్, దివ్య భారతి మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ కింగ్స్టన్ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో G5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏప్రిల్ 4th నుండి స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 5, టెస్ట్. ఇదొక తెలుగు డబ్బడ్ తమిళ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అనమాట. డైరెక్టెడ్ బై ఎస్ శశికాంత్, మాధవన్, నయనతార, సిద్ధార్థ్ మెయిన్ రోల్లో నటించారు. ఇక ఈ టెస్ట్ మూవీ వచ్చేసి ఏప్రిల్ 4th నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 6, కర్మ. ఇదొక తెలుగు డబ్బడ్ సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. డైరెక్టెడ్ బై లే ఇల్ హ్యూంగ్. కొరియన్ మూవీస్కి ఈ మధ్య డిమాండ్ అనేది పెరుగుతోంది. సినీ లవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేసి మరి. ఇక ఈ కర్మ కొరియన్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 7, జాబిలమ్మ నీకు అంత కోపమా. డైరెక్టెడ్ బై ధనుష్. మామూలుగా తమిళ యాక్టర్ సూపర్ స్టార్ అయినటువంటి ధనుష్ మనందరికీ మంచి హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీని డైరెక్ట్ చేసింది ధనుష్ అనమాట. రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయింది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది, చాలా పెద్ద పాజిటివ్ బజ్ అనేది ఏర్పడి బిగ్గెస్ట్ హిట్ అయింది. ధనుష్ కూడా డైరెక్టర్గా మంచి పేరు వచ్చింది మూవీతో. ఇదొక తెలుగు రొమాంటిక్ లవ్ యూత్ ఎంటర్టైనర్ అనమాట. ఇందులో పావిష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ రోల్ నటించారు. మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ కుమార్ అద్భుతంగా బాణీలు అయితే అందించారు, మ్యూజిక్ని అయితే అందించారు. ఇది యాక్చువల్గా 2 hours 16 minutes రన్ టైంతో కూడుకున్న మూవీ. ఇక ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓవరాల్గా ఈ 7 మూవీస్ అయితే ఈ ఏప్రిల్ 1st వీక్లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యే ఓటీటీలో ధూమ్ ధామ్గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ 7 మూవీస్లో కూడా ఒకటి మాత్రమే హిందీ మూవీ, మిగతా అన్నీ కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మీరు ఆల్రెడీ కనుక ఈ మూవీస్లో ఏదైతే నేను సజెస్ట్ చేశానో వాటిలో మీరు చూసుంటే కనుక మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకుంటే వెళ్ళి విజిట్ చేసి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మనకి ఎంతో అవసరం. ఎంతో మందిని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే అందిస్తున్నారు. జినైన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.